హలో అండి, ఈరోజు వీడియోలో మనం ఫోన్ పౌచ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది నేను షార్ట్ రూపంలో మీకు అప్లోడ్ చేశానండి. చాలామంది స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నాకు కొద్దిగా వీడియో పెట్టడం డిలే అయింది. ఈ ఫోన్ పౌచ్ అనేది చూడండి, వెనకాల ఒక చిన్న పాకెట్ అనేది వస్తుంది. మనము ఏవైనా కాయిన్స్, కార్డ్స్ అట్లా పెట్టుకొని వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. పైన సైడ్ ఫోన్ పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు దాని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇలా నేను మెయిన్ ఫ్యాబ్రిక్, అలాగే స్పాంజ్ క్లాత్, తర్వాత నాన్ ఓవెన్, ఈ మూడు కూడా ఈక్వల్గా తీసుకున్నాను అనమాట. ఈ మూడు కలిపి కుట్టేసుకుంటున్నాను. ఫస్ట్ మూడు కలిపి జాయిన్ చేసుకోవాలి 4 వైపులా కూడా. ఇలా మూడు సమానంగా పెట్టుకొని కుట్టుకున్న తర్వాత మధ్యలో నేను పొడుగ్గా మళ్ళీ స్టిచెస్ వేసుకుంటున్నాను చూడండి. ఎందుకంటే మనకి చూడ్డానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. అలాగే క్లాత్ కూడా కొంచెం అటు ఇటు చెదిరిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి నేను ఇలా మధ్యలో కూడా నేను స్టిచెస్ వేసాను. ఏ బ్యాగ్కైనా కూడా మనం ఇలా పొడుగ్గా స్టిచెస్ వేసుకుంటే చూడడానికి చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది అనమాట. తర్వాత మూడు కుట్టుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కొంచెం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను మెజర్మెంట్ అనేది మీకు చూపిస్తాను చూడండి. దీని పొడవు వచ్చి ఒకసారి మీకు మెజర్మెంట్ చూపిస్తున్నాను చూడండి. పొడవు వచ్చి 16 ఇంచులు, అట్లాగే వెడల్పు 6 ఇంచులు తీసుకున్నాను అనమాట. మూడు కూడా సేమ్ సైజులో తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్, అలాగే నాన్ ఓవెన్, అలాగే స్పాంజ్ క్లాత్ మూడు కూడా సేమ్ తీసుకోవాలి. తర్వాత పైనుంచి ఒక 2 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను చూడండి. ఇది ఎందుకంటే మనకు ఇంకొక పాకెట్ అనేది ఇస్తున్నాం కదా దీనికి బ్యాక్ సైడ్, దాని గురించి అని చెప్పేసి అక్కడ కట్ చేసుకున్న దగ్గర నేను జిప్ అటాచ్ చేస్తున్నాను. ఫస్ట్ రివర్స్లో పెట్టేసుకొని తర్వాత మళ్ళీ దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఏ బ్యాగ్కైనా కూడా ఇలా జిప్పు కొట్టిన తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలని అందరికీ తెలుసు కూడా. అప్పుడే అది నీట్గా అనిపిస్తుంది అనమాట. తర్వాత ఇంకో ముక్క కట్ చేసుకున్నాం కదా మనము, దాన్ని కూడా ఇట్లా పైన పెట్టేసి కుట్టేసుకోవాలి. తర్వాత దీన్ని కూడా మళ్ళీ రివర్స్లో ఫోల్డ్ చేసుకొని జిప్పు పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఈ జిప్ కుట్టేటప్పుడు ఎంత వీలైతే అంత కార్నర్కి క్లాత్ కనిపించకుండా ఉండే విధంగా కుట్టుకోవాలన్నమాట. తర్వాత చూడండి, ఇట్లా రెండుగా ఫోల్డ్ చేసుకుంటే మనకి మొబైల్ సైజ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత నేను మధ్యలోకి ఒకటి మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. ఎందుకంటే దీనికి మనం పాకెట్ కుట్టాలి కాబట్టి నాన్ ఓవెన్ క్లాత్ ఇంకొకటి తీసుకుంటున్నాను. అది ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం మార్కింగ్ పెట్టేసుకొని జిప్పు పైనకు వచ్చే విధంగా చూసుకొని సేమ్ మెజర్మెంట్లో మనం కట్ చేసేసుకోవాలి. వీడియోలో క్లియర్గా చూస్తే అర్థమవుతుందండి. చెప్పిన దానికంటే కూడా వీడియో చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత ఈ మెజర్మెంట్ చూడండి, ఇక్కడ 7 ఇంచెస్ వచ్చింది పొడవు, వెడల్పు వచ్చి 6 ఇంచులు వచ్చింది అనమాట. ఇది మనము పైన సైడ్ జిప్పు కుట్టుకున్నాం కదా, కట్ చేసిన పీస్ని అటాచ్ చేసాం చూడండి. అక్కడ నాన్ ఓవెన్ని కొంచెం ఫోల్డ్ చేసి పెట్టి కుట్టేసేసుకోవాలి. తర్వాత 3 వైపులా కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనకి చిన్న పాకెట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ జిప్కి మనం రన్నర్ ఎక్కించేసుకోవాలి. ఇది పాకెట్ లాగా రెడీ అయిపోతుంది అనమాట. ఈ రన్నర్ ఎక్కించడం కూడా చాలా మందికి ఎలా ఎక్కించుకోవాలో చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి కామెంట్లు పెడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి నేను స్పెషల్గా ఒక వీడియో కూడా చేసి పెట్టాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది ఎలా చేసుకోవాలో. ఇట్లా రన్నర్ ఎక్కించడం అయిపోయిన తర్వాత ఇది ఒక పాకెట్ లాగా మనకి రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, ఎన్నిసార్లు ఎక్కించినా కూడా ఒక్కొక్కసారి అట్లా ఇబ్బంది పెడుతూనే ఉంటుందన్నమాట ఈ రన్నర్ ఎక్కించడం. కొన్నిసార్లు ఈజీగా వచ్చేస్తుంది, కొన్నిసార్లు ఏమో కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. అందుకని కార్నర్స్కి కొంచెము ఒక తీగ లాగా ఉంటుంది కదా, ఫస్ట్ తీగని కొద్దిగా పైకి లాగినట్టుగా పెట్టేసుకోవాలన్నమాట. ఆ 2 తీగల్ని రన్నర్లోకి ఎక్కించుకొని లాగితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనము ఆ 2 కొసల్ని పట్టుకొని లాగేసేయాలన్నమాట. ఒకవేళ జిప్ ఓపెన్ ఉందనుకోండి,
కింద వరకు తీసేసిన తర్వాత అది క్లోజ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మనము ఇంకోసారి రన్నర్ అనేది ఎక్కించుకోవాలి. తర్వాత ఇప్పుడు పైనుంచి మనకి ఇంకో మెయిన్ పాకెట్ కావాలి కాబట్టి దానికోసం అని చెప్పి నేను మళ్ళీ జిప్ని అటాచ్ చేస్తున్నాను దీనికి. అయితే ఇక్కడ నేను చిన్నగా ఇక్కడ ఒక హ్యాండిల్ కోసం అని చెప్పేసి అట్లా లైనింగ్ క్లాత్ తీసుకున్నాను అనమాట. ఆ లైనింగ్ క్లాత్ని కొంచెం డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని మనం హ్యాండిల్స్కి ఎట్లా అయితే కుట్టుకుంటామో అట్లా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఆ క్లాత్ని అనేది కుట్టేసుకోవాలి. అది హ్యాండిల్ లాగా రెడీ అయిపోతుంది అనమాట చిన్నగా. ఆ చిన్న పీస్ని నేను ఇప్పుడు మనము ఇక్కడ ఈ పాకెట్ అనేది ఎట్లా ఉంటుందంటే మనం భుజానికి వేసుకునేది కాదనమాట. ఈ మొబైల్ పౌచ్ అనేది మనము చెక్కుడు గుత్తిలాగా చెక్కుకోవడానికి యూజ్ అవుతుంది. అందుకోసమని ఇక్కడ దీనికి అటాచ్ చేయడం కోసం అని చెప్పి ఆ క్లాత్ని నేను కుట్టుకున్నాను అనమాట. తర్వాత పైనుంచి జిప్ని అటాచ్ చేసుకోవాలి. జిప్ కుట్టుకున్న తర్వాత ఎప్పటిలాగే మళ్ళీ రివర్స్లో తిప్పేసి పైనుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ ఉంటుంది కదా, దాన్ని ఫోల్డ్ చేసేసుకొని ఇంకో వైపు జిప్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు జిప్ను ఓపెన్ చేసేస్తే రెండు విడివిడిగా అయిపోతాయి. దీన్ని కూడా మళ్ళీ రివర్స్ తిప్పేసి టాప్ స్టిచ్ అనేది వేసేయాలి. తర్వాత ఈ రెండింటిని కలిపేసి మనము రన్నర్ ఎక్కించుకోవాలన్నమాట. సీదా సైడ్ పెట్టేసుకొని రన్నర్ అనేది ఎక్కించుకోవాలి. రన్నర్ ఇలా ఓపెన్ ఉందనుకోండి జిప్, ఫస్ట్ ఎక్కించిన తర్వాత కింద వరకు లాగేస్తే అది జిప్ అనేది క్లోజ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనము రన్నర్ని మళ్ళీ ఎక్కించుకుంటే అది మిడిల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇట్లా కుట్టిన తర్వాత చూడండి నేను రివర్స్లో తిప్పేస్తున్నాను. రివర్స్లో తిప్పిన తర్వాత మనము సైడ్కి స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఈ జిప్ దగ్గర కుట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట. వెడల్పుగా పెడితే గనక సూది ఆ జిప్ పైన పడి సూది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ జిప్ దగ్గర ఎట్లా కుట్టుకోవాలో కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉంది, చూడండి మీకు అర్థం కాకపోతే గనక. తర్వాత ఈ సైడ్స్ అనేవి మనం మళ్ళీ లైనింగ్ క్లాత్ యూజ్ చేసి ఫినిషింగ్ నీట్గా కుట్టేసుకోవచ్చు. నేనైతే కుట్టట్లేదు ప్రస్తుతం అయితే. తర్వాత జిప్ ఓపెన్ చేసేసి మనం ఇట్లా క్లాత్ని నీట్గా బయటకి లాగేసుకోవాలి. ఈ కార్నర్స్ దగ్గర మీకు వీలైతే హ్యాండ్తో చేయండి, లేదంటే సీజర్తో అయినా చేయొచ్చు. మూలల దగ్గర కొంచెం షార్ప్గా వచ్చేలాగా కొంచెం జాగ్రత్తగా సెట్ చేసుకుంటే మన మొబైల్ పౌచ్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. చూడండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. చిన్న ముక్కతో కూడా మన ఇంట్లో మిగిలిపోయిన చిన్న చిన్న పీసెస్తో కూడా ఇట్లా మొబైల్ పౌచ్ అనేది కుట్టేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇవన్నీ మనము క్యారీ చేయడానికి చాలా బాగుంటాయండి. ఎక్కడైనా ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళినప్పుడు మనము ఫోన్ చేతిలో పట్టుకొని భోజనం చేసేటప్పుడు కానీ అటు ఇటు తిరిగినప్పుడు కానీ కొంచెం కంఫర్ట్గా ఉండదు కదా, అట్లాంటప్పుడు ఈ మొబైల్ పౌచ్ యూజ్ చేసామనుకోండి, ఫోన్ కానీ మన కీస్ కానీ కార్డ్స్ కానీ ఇందులో పెట్టేసుకొని మనము శారీలో దోపుకోవచ్చు అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చిన్న ముక్క అయితే సరిపోతుంది అనమాట మనకి. ఇంట్లో ఏ క్లాత్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇట్లాంటివి కావాలంటే కూడా నేను ఆర్డర్ పైన కూడా చేసిస్తాను. ఇవి గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి ఈజీగా. చూడండి ఇది ఇంకొక మోడల్, దీని వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఇది ఇంకొక రకం క్లాత్ యూజ్ చేసి కుట్టాను అనమాట. మీకు కనుక ఇట్లాంటివి కావాలంటే నాకు కామెంట్ చేయండి. వాట్సాప్ చేస్తే కనుక నేను ఆర్డర్ పైన కూడా స్టిచ్ చేసి ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.